హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆరోస్ మీడియా. ఈరోజు మనం హోటల్స్లో దొరికేలా ఉండే సూపర్ టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందాం. ముందుగా 3 నుంచి 4 మీడియం సైజ్ ఉల్లిపాయలను సన్నగా తరిగి ఆయిల్లో నెమ్మదిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించిన ఉల్లిపాయలే బిర్యానీకి అసలైన హోటల్ టేస్ట్ ఇస్తాయి. ఇప్పుడు మ్యారినేటెడ్ చికెన్ రెడీ చేసుకుందాం. అది ఎలా అంటే 1 కేజీ చికెన్ను బాగా కడిగి దాంట్లో 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు వేసి బాగా కలిపి కనీసం 2 గంటలు పక్కన పెట్టాలి. ఇలా చేస్తే చికెన్ బాగా సాఫ్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ మ్యారినేట్ చేసిన చికెన్లో వేయించిన ఉల్లిపాయలను యాడ్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చికెన్ని ఒక పెద్ద సైజ్ బౌల్లో అంటే బిర్యానీ దమ్ పెట్టే బౌల్లో వేసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఆ తర్వాత పుదీనా, గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో మనము బిర్యానీ మసాలాను 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇలా బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసిన తర్వాత దీంట్లో 1 స్పూన్ గరం మసాలా, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి వేసి 200 గ్రాముల పెరుగును కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. అలాగే దీంట్లో 1 పెద్ద గరిటెడు అంత ఆయిల్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని ఇలా 2 గంటలు పక్కన పెట్టుకోవాలి. తరువాత మనము 1 పెద్ద సైజు బౌల్లో 2 నుంచి 2.5 లీటర్ల వాటర్ బాగా మరగనించాలి. దాంట్లో హోల్ స్పైసెస్ అంటే 1 స్పూన్ సాజీరా, 2 మరాఠీ మొగ్గలు, 1 పెద్ద సైజు దాల్చిన చెక్క, అలాగే 4 ఇలాచీలు, 5 నుంచి 6 లవంగాలు వేసి బాగా మరగనివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లో 2 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ కూడా వేసుకొని బాగా మరిగిన తర్వాత దీంట్లో మనము 1 స్పూన్ ఆయిల్, అలాగే 2 స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల మనకు బియ్యం విరగకుండా అన్నం బాగా వస్తుంది. ఇప్పుడు 2 గంటలు కడిగి నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని ఈ మరిగే నీటిలో వేసుకొని బాగా ఉడికించాలి. ఇలా బాగా ఉడుకుతున్న టైంలో అంటే 50% ఉడకాలి. అలా ఉడికిన రైస్లో నుంచి కొంచెం అంటే ఒక హాఫ్ కంటే తక్కువ రైస్ని అంటే 50% ఉడికిన రైస్ని తీసుకొని ఈ బిర్యానీ కోసం కలిపి పెట్టుకున్న చికెన్ మిశ్రమంలో వేసుకోవాలి. అంటే ఫస్ట్ లేయర్ వచ్చి 50% ఉడికిన రైస్ని, కొంచెం వాటర్ వచ్చినా పర్లేదు, దానివల్ల చికెన్ మనకు ఉడుకుతుంది. తీసుకొచ్చి ఈ చికెన్ మిశ్రమంలో వేసుకోవాలి. తర్వాత మళ్ళీ రైస్ని ఇలాగే బాగా ఉడికించాలి. ఇలా బాగా ఉడుకుతున్న రైస్లో నుంచి మరి 75% వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన రైస్లో నుంచి మళ్ళీ ఇంకొంచెం రైస్ని తీసుకొని సెకండ్ లేయర్లా వేసుకోవాలి. వాటర్ని వంపుతూ బాగా సెకండ్ లేయర్లా వేసుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత రైస్ని ఇంకా బాగా ఉడికించాలి. ఇలా రైస్ ఆల్మోస్ట్ 90% ఉడికిపోవాలి. అంటే మనం మెతుకు తీసుకొని ఇలా అని చూస్తే ఆల్మోస్ట్ మనకు రైస్ ఉడికి ఉండాలి. ఇలాంటి స్టేజ్లో రైస్ని మొత్తం వేరే పెద్ద గిన్నెలోకి వడకట్టుకొని ఆ రైస్ని తెచ్చి ఈ చికెన్ మిశ్రమం ఉన్న ప్యాన్లో వేసి బాగా సర్దుకోవాలి. అంతే. ఆ వాటర్ని అలా పక్కన ఉంచండి. దాన్ని మనం దమ్ పెట్టేటప్పుడు యూజ్ అవుతుంది. ఆ పెద్ద బౌల్లో అలా వేసి ఉంచితే బిర్యానీ దమ్ పెట్టేటప్పుడు ఆ క్యాప్ పైన మనం కొంచెం వెయిట్ పెట్టాల్సి ఉంటుంది. ఇలా ఈ వేడిగా ఉన్న ఈ వాటర్ని మనం పెడితే మనకు బిర్యానీ ఇంకా మంచిగా కుక్ అవుతుంది అండ్ దమ్ కూడా బాగా పడుతుంది రైస్కి. మనం బిర్యానీ దమ్ పెట్టేటప్పుడు మూత పెట్టి ఆ మూతను గోధుమ పిండిని బాగా చపాతీ పిండిలా కలుపుకున్న తర్వాత ఆ పిండిని మనము ఈ ప్యాన్ పైన బాగా కవర్ చేసుకుంటే
రైస్ మనకు బాగా దమ్ అవుతుంది. ఇలా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిన రైస్ ఉడికే టైంలో ఒక సగం చెక్క నిమ్మకాయ పిండుకుంటే ఏంటంటే రైస్ మనకి కలరు వైట్గానే ఉంటుంది, అప్పుడు చూడడానికి బాగుంటుంది రైస్. ఈ విధంగా అన్నం మొత్తంని మనం ఈ మ్యారినేటెడ్ చికెన్ బౌల్లో వేసి బాగా సదురుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక పావు గ్లాసు పాలు, పచ్చి పాలను కానీ కాచి చల్లార్చిన పాలను కానీ తీసుకొని దాంట్లో కొంచెం కలర్, ఫుడ్ కలర్, ఆరెంజ్ ఫుడ్ కలర్ అయినా సరే, ఎల్లో ఫుడ్ కలర్ అయినా సరే కలిపి దీనిలో ఇలా సర్క్యులర్గా వేసుకోవాలి. తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా చల్లి మూత పెట్టి దమ్ ఇచ్చుకోవాలి. అది దమ్ ఎలా అంటే ఫస్ట్ మనం క్యాప్ పెట్టి చపాతీ పిండితో, నేను చెప్పాను కదా ఆ విధంగా క్యాప్ పెట్టిన తర్వాత చపాతీ ముద్దను కవర్ చేసిన తర్వాత దానిపైన కొంచెం వెయిట్ పెట్టి దమ్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనము ఈ విధంగా క్యాప్ పెట్టి మనం మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాలు, హై ఫ్లేమ్ మీద ఒక 3 నిమిషాలు ఉంచిన తర్వాత స్టవ్ పై పెనం పెట్టి ఈ బౌల్ పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, మూత తీయకుండా ఒక 15 మినిట్స్ అలా ఉంచిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రెస్టారెంట్ స్టైల్ మిర్చి కసాలను చేసుకుందాం. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి అలాగే హోల్ మసాలా దినుసులు వేసుకున్న తర్వాత ఒక పచ్చిమిర్చి తరుగు, అలాగే ఒక ఆనియన్ సన్నగా తరిగినది వేసుకొని కొద్దిసేపు అలా మగ్గనిచ్చిన తర్వాత దాంట్లో కొత్తిమీర, పుదీనా వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకున్న తర్వాత సిమ్లా మిర్చి కానీ బజ్జీ మిర్చి కానీ మధ్యగా కట్ చేసుకొని వేసుకొని ఒక పావు లీటర్ వాటర్ వేసుకొని అలా మరగనివ్వాలి. ఇప్పుడు మనం గ్రేవీ కోసం పేస్ట్ ఎలా అంటే 1 కప్పు పెరుగు, అలాగే ఒక 50 గ్రామ్స్ ఆఫ్ నువ్వుల్ని బాగా వేయించి పేస్ట్లా చేసుకొని దాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది బాగా ఉడకనిచ్చి గ్రేవీ థిక్నెస్ వచ్చే వరకు మనం సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి ఉడికించాలి. ఇలా మనకు పొంగు వస్తుంది. ఆ పొంగును కాస్త తీసేయాలి, అది అంత టేస్టీగా ఉండదు. ఇలా చిక్కబడుతున్న టైంలో మనము 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ సీక్రెట్ మిర్చి కసాలం రెడీ అయిపోతుంది. అంతే, ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది. బిర్యానీతో చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.